'శంబాల' 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ మిస్టిక్ థ్రిల్లర్‌గా థియేట్రికల్‌గా రిలీజ్ అయింది. మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టుంటుంది. మూవీ నాకైతే నచ్చిందండి. కొంచెం హర్రర్ అండ్ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో మూవీని బాగానే తీశారనిపించింది. ఈ మూవీ 1980స్‌లో జరుగుతుంది. 1000 ఏళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. ఆ ఊర్లో ఒకరోజు ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అప్పటినుంచి ఊర్లో అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఉన్నట్టుండి ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఊర్లో ఉన్న జనాలను చంపి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. ఊరి జనం దీనికి కారణము పైనుంచి కింద పడ్డ ఉల్క అనే మూఢనమ్మకం పెంచుకుంటారు. ఆ ఉల్క వెనుక ఉన్న రహస్యాలను కనుగొనడానికి సెంట్రల్ గవర్నమెంట్ సైంటిస్ట్ అయిన విక్రమ్ అలియాస్ ఆది సాయి కుమార్ గారిని శంబాల అనే ఊరికి పంపిస్తారు. శాస్త్రాల మీద నమ్మకం లేని విక్రమ్ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనల వెనుకున్న రహస్యాలను కనుగొన్నాడా లేదా, ఆ ఊర్లో కనిపించిన దేవి ఎవరు, విక్రమ్ నమ్ముకున్న సైన్స్ కి ఆ ఊరి చరిత్ర వెనుకున్న శాస్త్రానికి మధ్య సంఘర్షణ ఎలా ఉందో ఈ మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. మూవీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా రవివర్మ మరియు మీసాల లక్ష్మణ్ వాళ్ళిద్దరితో వచ్చే సీన్స్ సినిమాకి హైలైట్ అవుతాయి. వాళ్ళిద్దరి వల్లనే ఫస్ట్ హాఫ్ చాలా అద్భుతంగా వచ్చిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు మీసాల లక్ష్మణ్‌తో వచ్చే ఎపిసోడ్ సినిమాకి హైలైట్ అయిందని చెప్పాలి. మనల్ని భయపెడుతూ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో రైజ్ చేసిన క్వెషన్స్ అన్నిటికీ సెకండ్ హాఫ్‌లో ఆన్సర్స్ ఇచ్చారు. ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే సెకండ్ హాఫ్ కొంచెం డౌన్ అయిందనే చెప్పాలండి. సెకండ్ హాఫ్‌లో అవే రిపీటెడ్ సీన్స్ వస్తూనే ఉంటాయి. క్లైమాక్స్ కూడా ఇంకా కొంచెం థ్రిల్లింగ్‌గా తీసుంటే బాగుండనిపించింది. మూవీలో నైట్ టైమ్ వచ్చే విజువల్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అదిరిపోయిందనే చెప్పాలి. అలాగే శ్రీచరణ్ పాకాల గారు అందించిన మ్యూజిక్ సినిమాకి హైలైట్ అయింది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే మనం మెయిన్ గా ముగ్గురు గురించి మాట్లాడుకోవాలి. ఆది సాయి కుమార్ గారు, రవివర్మ గారు, అలాగే మీసాల లక్ష్మణ్. వీళ్ళు ముగ్గురు మూవీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు వీళ్ళ పర్ఫార్మెన్స్ తోటి. మిగిలిన వాళ్ళు వాళ్ళ పాత్ర కొద్ది పర్వాలేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో వచ్చే థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కోసం, అలాగే రవివర్మ అండ్ మీసాల లక్ష్మణ్ కోసం అయితే ఖచ్చితంగా చూడొచ్చు. థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.